హాయ్ ఫ్రెండ్స్, ఇది సమ్మర్ డ్రింక్. నేను ఇంట్లోనే ఈజీగా ట్రై చేశాను. ఇది చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. కటోర బంక లేకపోతే కటోర గోధుమ అంటారు దాన్ని. నైట్ నానబెట్టేసుకున్నాను. సబ్జా గింజలు కూడా నైట్ నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తాను మీకు. ఒక 1 స్పూన్ సబ్జా గింజలు, ఇది కూడా ఒక 2-3 పలుకులు వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి సబ్జా గింజలు ఒక 1 స్పూను. ఇది కటోర గోధుమ, నేను చెప్పాను కదా కటోర బంక. ఇది తీసుకొని చక్కగా నైట్ అంతా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈ నైట్ నానబెట్టుకుంటే ఇలా అవుతుందన్నమాట. వాటరు ఇది ఒక 2-3 టీ గ్లాసుల దాకా వేసుకోండి. 2-3 పలుకులకి సరిపోతుంది. ఇంకా మన సబ్జా గింజలు ఎలా నానబెట్టుకోవాలో కూడా మీకు తెలుసు కదా. 1 స్పూన్కి సేమ్ 2-3 గ్లాసులు వాటర్ వేసుకుంటే టీ గ్లాస్ తోటి సరిపోతుంది. ఇంకా ఇది 2 స్పూన్లు సబ్జా గింజలు వాటర్ కూడా నాకు సరిపడా వేసుకున్నాను ఈ బౌల్ నిండా. ఇది ఈవినింగ్ టైం మనం టీ కాఫీలు తాగుతూ ఉంటాం కదా, అలా తాగకుండా ఇది నానబెట్టుకొని ఇలా ట్రై చేయండి. మనకి షర్బత్ లిక్విడ్ ఉంటుంది కదా, అది కొనుక్కొచ్చుకొని ఆ లిక్విడ్ ఇంకా దీంట్లో మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఆగి తాగితే చాలా చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో పెట్టండి. మన బాడీ చాలా బాగా కూల్ అవుతుందన్నమాట. ఇది సమ్మర్ డ్రింక్ అనుకోవచ్చు. నచ్చితే లైక్ చేయండి. యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.